ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో కూడా ఉదయకాల శుభాలు, ప్రేమవందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాలు ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనం నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, దేవుని వాక్కు ఎంత స్పష్టమైనదో కదా. దేవుడు తన ప్రియులైన తన ప్రజలతో చెబుతున్న మాట, మిమ్మును కడుగుకొనుడి అని చెప్పిన ఆయన అంతటితో ఆగకుండా శుద్ధి చేసుకొనుడి అనే మాటను కూడా ఉపయోగించడం జరిగింది. దేవుని ప్రియులరా, మొట్టమొదటిగా మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనల్ని మనము కడుగుకోవాలి. ఈ కడుగుకొనుట అనే ప్రక్రియతో ప్రారంభమైన మన జీవితం శుద్ధ అయ్యేంత వరకు కడుక్కోవాలి. ఈ రెండు మాటలు చాలా వ్యత్యాసమైన మాటలు, చూడడానికి ఒకే రకంగా కనబడుతూ ఉన్నా ఈ రెండిటి మధ్య చాలా ఉన్నతమైన వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంది. చాలా మంది కడుగుకున్నాను అన్నట్టుగానే వెళ్ళిపోతున్నారు. శుద్ధి జరిగిందా? దేన్నైతే మనము కడుగుకుంటున్నామో ఆ విషయంలో మన జీవితం శుద్ధీకరించబడిందా లేదా అనేది మనం చూడాలి. కనుకనే పై వచనాల్లో దేవుడు అంటాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెలా? దహన బలులకు పొట్టెళ్ళు, బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనా, గొర్రెపిల్లల రక్తమందైనా, మేకపోతుల రక్తమందైనా నాకు ఇష్టమే లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచూ ఉన్నారే, మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించొద్దు పార్పణం, దాని ఇక మీరు తేవద్దు. అమావాస్య, విశ్రాంతి దిన సమాజ కూటాలు, ప్రకటనలు చేయబడుతూనే ఉన్నాయి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను వార్చను అనే మాట వాడాడు. దేవుని ప్రియులరా, దేవునికి హేయమైన, బాధ కలిగించే, సహించలేక విసిగిపోతున్న ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు అంటాడు, మీరు కడుగుకొనండి. బలి అర్పిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో విస్తారమైన పొట్టేళ్ళు, ఎన్నో రకాలైన పరిస్థితుల మధ్యలో బలి అర్పణ జరుగుతూనే ఉంది. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? కడుగుకోవాలని. మీ అంతటా మీరు బలులు అర్పించారు, ఎన్నో రకాల సమాజ కూటాలు ఏర్పరిచారు. వీటి యందు నాకు ఇష్టం లేదు. మీరు శుద్ధీకరించబడాలి. యేసుక్రీస్తు ఎందుకు శుద్ధీకరించబడాలని కోరుతున్నాడు? ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధంగా ఉన్నామని చెప్పగలిగిన ఉన్నతుడైన దేవుడు మనం ఆరాధించు నజరేయుడైన యేసు. ఏదో అందరికీ కనబడే విధంగా బలి అర్పణ, పొట్టేళ్ల కొవ్వు, ఆరోగ్యకరమైన జంతువులు తీసుకుని వచ్చి మనం బలి అర్పిస్తే అది దేవునికి ఇష్టము లేదట. రోజున దేవుని దగ్గరికి వెళుతున్నామని గమనించండి ప్రియులారా. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం, మన సమాజంలో అదే కదా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు వెళుతున్నాము అని చెప్పి పాపులు గుంపు కూడి ఉత్సవాలు చేస్తూ ఉన్నారట. నేను దాన్ని ఓర్చుకోలేకపోతున్నాను అని ఆయన మనసిప్పి
మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మిమ్మను కడుగుకోవడంతో ప్రారంభించిన మీ జీవితాలు అది వదిలిందా లేదా అనేది కూడా చూడాలి. చాలా మంది ఆయన సన్నిధికి కనబడాలనే వస్తున్నారట. ఆయన ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటాడు. ఎంత భయంకరము కదా దేవుని మాట. ఆయన అంటున్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, మీ ప్రార్థనకు జవాబు అందువలన రాలేకపోతుంది. శుద్ధీకరించకుండా రక్తము మరకలతో నిండిన మన జీవితం, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, ఎటు చూసిన వ్యత్యాసమైన పరిస్థితి అనేది కనబడకుండా ఈ లోకం ఎలా ఉందో నీవు కూడా అలాగనే ఉంటే జీవితంలో దేవుని కృప, దేవుని కటాక్షం ఎలా దిగి వస్తుంది? కనుకనే మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఆంగ్ల తర్జుమాలో వాష్ యువర్ సెల్ఫ్ అండ్ క్లీన్ యువర్ సెల్ఫ్ అనే మాట ఉంది. ఈ రోజున మనకు మనముగా శుద్ధీకరించబడడానికి ప్రయత్నిస్తే దేవుని ఆత్మ మనల్ని శుద్ధీకరిస్తుంది. వాక్యం అనే ఉదక స్నానం కల్మషము పోవునట్లు మనల్ని కడుగుతుంది. ప్రార్థనలో మన జీవితాలు జలం, నీళ్లను ఈ రాటి పరిస్థితులలో ఉన్న ఆ ప్రతి ఒక్క రాటు తేలిపోయిన పరిస్థితులను ఆ జలమే కరగదీస్తూ ఉంది అనే మాట లేఖనం ముందు మనం చదువుతూ ఉన్నాం. దేవుని పిల్లరా, కడగబడాలని కోరిక, ఆ కోరికతోనే మన జీవితంలో ఆ నీటి దగ్గరకు మనం వచ్చాం. నీటి దగ్గరకు వచ్చిన మనం ఏదో కొంచెం తడపబడితే చాలదు. మనము అనుక్షణము అనుదినము శుద్ధీకరించబడాలి. దేవుడు ఏమి శుద్ధీకరించుకోమంటున్నాడు? పరమగీత కన్యకతో దేవుడు మాట్లాడుతూ, నీ నోరు సుందరం. గమనిస్తున్నారా? మన నోటి మాట శుద్ధీకరణలో ఉండాలా? మన తలంపులు, ప్రతి అవయవాన్ని తన ప్రియుడు పొగుడుతూ ఉన్నాడు. కారణం, ప్రతి విషయంలోనూ కూడా మనం శుద్ధీకరించబడాలి. నీ తలంపులు, నీ ఆలోచన, నీ దృష్టి, నీ నోటి మాటలు, నీ చేతుల పనులు, నీ నడత సమస్తము కడగబడడానికే వచ్చావు. కనుక శుద్ధీకరణ జరిగేంత వరకు మనం కడగాలి. కనుక దేవుని కార్యం మన జీవితంలో జరగాలని ప్రభు కోరుతూ ఈ ఉదయాన్ని మనకిచ్చాడు. కనుక కడుగుకొని శుద్ధీకరించుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోవదుము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించి ఈ ఉదయ కాలమున ఒక నూతనమైన శుద్ధీకరణ ఈ వాక్యము ద్వారా అనుగ్రహించి మేము అనేక మందికి దీవెనగా మార్చబడినట్లు కృపనివ్వమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.